inform you that we have successfully completed language communication one skill programs. Out of 3 programs, we coordinately invite you to welcome on this special day. On this day, we are performing a skill therefore in your presence. Ladies and gentlemen, it is our pleasure to welcome a chief guest, Ms. Ravya Baru on the dais. A renowned in the field of 42 years of experience and a plethora of achievements. She is here to share valuable insights and knowledge with us. Please join me in welcome ma'am. Hello. Hello. No. Hello. Hello. Hello everyone. Good morning. I am Shravya from Ulupsu. I am working as a program success manager from Ulupsu. Respected correspondents, principal and teachers and my dear parents and students, good morning and a warm welcome to each and everyone. It is an honor to stand before you today as we gather to celebrate and witness the beginning of the Ulupsu Skill Darbar program, a unique innovative design to nurture, develop and showcase the talents and skills of our students. This is a momentum occasion where the fusion of learning, skill development and community cooperation takes center stage. A special welcome to our parents. You are the pillars of strength for our students. Your unwavering support and belief of their potential to make this program a very huge success. And I am very happy to share with you all that our school opted Skill Darbar in Ulupsu, where completed one skill of language and communication for 5th and 6th standard. And it was a very honor that in AP we stand in first place, like completing one skill at a time. And this is a very great moment to celebrate this occasion. And I would like to share a few words regarding this skill. Why Ulupsu? What is Ulupsu? And before Ulupsu and after Ulupsu, I just want to share a few words with you all. Before Ulupsu, you can see స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఉలుప్సు అంటే బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి అనేది నేను ఒక 2 లైన్స్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పర్టికులర్ స్టూడెంట్కి ఐఐటి మీద కానీ ఒక స్కూల్లో జాయిన్ చేసే ముందు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఫ్యూచర్లో కెరియర్ పరంగా లేకపోతే ఏ ప్లేసెస్లో ఉంటారు, వాళ్ళు మంచి స్టాండర్డ్ ప్లేస్లో ఉండాలని ఒక టీచర్గా కానీ ఒక పేరెంట్స్గా కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మనము ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒక పర్టికులర్ స్టూడెంట్లో ఒక కిడ్లో మనకు తెలియని స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్పించడానికే ఉలుప్సుని మనం ఇంట్రడ్యూస్ చేసాం మన స్కూల్ లెవెల్లో. లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ని తీసుకుంటే వాడికి డ్యాన్స్ అంటే ఇష్టమై ఉంటుంది, లేకపోతే సింగింగ్ ఇంట్రెస్ట్, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవన్నీ ఏంటంటే తన ఇన్బిల్ట్గా ఉన్న స్కిల్స్. అవన్నీ తను ఆల్రెడీ ఇన్బిల్ట్గా తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో పెరిగే పరంగా, సో తను ఇంట్రెస్ట్ పరంగా ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇంట్లో నేర్పించినవి స్టూడెంట్స్ నేర్చుకోలేని స్కిల్స్ స్కూల్లో మనము ఉలుప్సు ద్వారా ఇక్కడ పిల్లలకి ల్యాబ్లో నేర్పించడం అనేది జరుగుతుంది. అండ్ చాలామంది పేరెంట్స్ మొబైల్ యూస్ చేస్తున్నారు పిల్లలు అండ్ ఫోన్స్ అడాప్ట్ అయిపోతున్నారు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ మనము ఒక టైం లిమిట్ పెట్టుకొని స్టూడెంట్స్కి, ఇప్పుడు మీరు లేదంటే మన కోవిడ్ వచ్చింది, కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ పిల్లలందరూ చూసింది ట్యాబ్స్లోనే కదా, ఫోన్స్లోనే కదా. సో అప్పుడు ఎలా చేసాము, మరి ఇప్పుడు ఎందుకు ఎలా చేయట్లేదు అది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ కెరియర్ పరంగా అకాడమిక్స్గా ఇక్కడ మొత్తం అంతా కొన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తారు.
మనము బీటెక్ వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే కంప్యూటర్ సైన్స్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, లేకపోతే మెడిసిన్ చదవాలన్నా, ఏం చదవాలన్నా కానీ వాళ్ళకి సర్టెన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా అడాప్ట్ అయి ఉండాలి. మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ మీ రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా కానీ లైక్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వెంటనే జాబ్స్ వచ్చాయా అండి? ఎవరికైనా వెంటనే జాబ్స్ వచ్చాయా? జాబ్స్లో ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎందుకు లేరు? అది ఒక్కసారి వాళ్ళని ఎవరినైనా అడిగారా? ఎందుకు లేరంటే అక్కడ ఓన్లీ ఇక్కడ అకాడమిక్ ఏదైతే చెప్తారో సెమిస్టర్స్ అంటే క్లియర్ చేయడానికి, సబ్జెక్ట్స్ క్లియర్ చేయడానికి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది మాత్రమే వాళ్ళు టీచ్ చేస్తారు. కానీ ఓరియంటెడ్గా క్లియర్ కట్గా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, జావా ఏంటి, C++ ఏంటి, పైథాన్ ఏంటి, లేకపోతే మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సైన్స్ టెక్ ఏంటి, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది అక్కడ ఎవరు చెప్పరు. బుక్స్ ఇస్తారు, బోర్డు ఇస్తారు అండ్ ల్యాబ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. అక్కడ ఎవరికీ తెలియదు. సో ఇక్కడ మనము ఉలుప్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన పర్టికులర్ స్కూల్లో మన కరెస్పాండెంట్స్, ప్రిన్సిపల్ సార్ అండ్ టీచర్స్ అందరూ ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నారంటే ఇక్కడ పిన్ టు పిన్ పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. వాట్ ఈస్ కోడింగ్, కోడింగ్ అంటే ఏంటి, తర్వాత లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, టెన్సెస్ ఏంటి, వర్బ్స్ ఏంటి, ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలి అండ్ అట్లానే స్పెల్లింగ్స్ ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అండ్ మీనింగ్స్, సినోనిమ్స్ ఏంటి, యాంటోనిమ్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా మనకి ఒక వీడియో రూపంగా మనకి అందించడం జరుగుతుంది. అట్లనే కోడింగ్ చూసుకుంటే కనుక ప్లే స్టోర్లో ఖచ్చితంగా పిల్లలు డౌన్లోడ్ చేసుకుంటారు కదండి గేమ్స్. సో ఆ గేమ్స్ ఎట్లా డిజైన్ చేశారు అనేది ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే బీటెక్ వెళ్ళిన తర్వాత ఎవరైతే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారో లేకపోతే ఇంజనీరింగ్ తీసుకుంటారో వాళ్ళకి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఒక కోడింగ్ రాస్తాము, రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేశాక దాన్ని డెవలప్ చేసి అప్పుడు డిజైన్ చేస్తే ఒక పర్టికులర్ యాప్ అనేది డెవలప్ అయ్యిద్ది అని అప్పుడు తెలుస్తుంది. కానీ మనం పిల్లలకి ఇక్కడి నుంచి ఒక స్పూన్ ఫీడింగ్ లాగా స్టార్టింగ్ నుంచి ఇక్కడి నుంచి పిల్లలకి మనం నేర్పించడం జరుగుతుంది. అది కూడా వీడియో రూపంలో అక్కడ పిల్లలు ILMs ద్వారా అంటే వీడియోస్ ద్వారా నేర్చుకొని వాళ్ళు నేర్చుకోవడమే కాదు, వినడమే కాదు. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు యూట్యూబ్లో ఎట్లా అయితే వీడియోస్ చూస్తున్నారో ఇక్కడ కూడా ఉలుప్స్ అంటే ఒక వీడియోస్ ఆన్ చేసి వెళ్ళిపోయి ఎక్కడైనా వర్క్ చేసేసుకొని పిల్లోడు తర్వాత వచ్చి మళ్ళీ వీడియో కంటిన్యూ చేయొచ్చు. అట్లా కాదండి. ఉలుప్స్ ఏంటంటే మనకు ఒక పర్టికులర్ ఐఎల్ఎం స్టార్ట్ అయిన తర్వాత మనకి 6 వీడియోస్ ఉంటాయి ఒక్క ఐఎల్ఎంలో. సో అందులో ఇంటరాక్టివ్ అసెస్మెంట్ అంటే ఒక్క వీడియో చూసిన తర్వాత పిల్లలకి మధ్యలో ఒక క్వశ్చన్స్ వస్తున్నాయా చిల్డ్రన్? మీ అందరికీ మీరు ల్యాబ్స్లో వెళ్ళి చూస్తున్నారు కదా లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్, మీరు ఇంటరాక్టివ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ చేస్తున్నారా? ఎస్. సో ఆన్సర్ మీకు ఇక్కడ దొరికింది పేరెంట్స్ అందరికి. అంటే పిల్లలు వీడియో అక్కడ ఆన్ చేసి వెళ్ళిపోతే అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతి పాయింట్ని పిన్ టు పిన్ క్లియర్గా నేర్చుకొని వింటూ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఇన్నోవేటివ్ థింకింగ్ని, వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ని, అట్లానే వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ని వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది ఈ పర్టికులర్ ఉలుప్స్ ILMs ద్వారా. దాని తర్వాత ప్రాజెక్ట్ కూడా చేస్తారు. వాళ్ళు వింటారు, నేర్చుకుంటారు అండ్ అట్లానే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే ప్రాజెక్ట్ చేస్తారు. వాళ్ళు వినింది, నేర్చుకుంది అప్పటికప్పుడే వాళ్ళు ప్రాజెక్ట్ రూపంలో ద్వారా కూడా దాన్ని చేసి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా మనం ఇప్పటి నుంచే ఎందుకు పిల్లలకి అంటే కనుక వాళ్ళ బెటర్ కెరియర్